బాబాయ్ ఇప్పుడు మీరు వేసిన ఈ వేదా వడ్లకు ఈ పక్కనున్న వడ్లకు మీకు ఏం తేడా కనపడుతుంది బాబు? ఇప్పుడు ఏ నాటేసి 30 రోజులు అవుతుంది కాబట్టి 30 రోజులే అదే. ఇప్పుడు మీ కింద వేసిన వాళ్ళకు మీకు మీ పైన వేసిన వాళ్ళకు మీకు చాలా తేడా కొడుతుందా? అంటే ఎట్లా తేడా కొడుతుంది మీకు? అంటే 4-5 పెట్టి వాళ్ళ వాడుకున్నావు, 2 పూసలు పెట్టి వాళ్ళ వాడికి చాలా తేడా. మళ్ళీ ఒకటి దీని పంట వచ్చినాక జనం అన్నది ఊగుతారు. ఎట్లుంటుంది ఏం కథ అన్నది. మీకు మన వడ్లు నానబోసినప్పుడు మీకు ఎట్లా అనిపించింది మొలక శాతం? డైరెక్ట్ అలుకుతారా? మండే గట్టి అలుకుతారా? మీకు ఎట్లా వచ్చింది మండే ఎట్లా వచ్చింది మీకు? వడ్లు పోతారా? ఎట్లా మీకు మొలక ఎట్లా అనిపించింది అప్పుడు? ఇది 4-3 పూసలు పెట్టింది. ఇది 3 సార్లు పిండి వేసిండు. 2 సార్లు వేసి వేదాకు. మీకు అవపడతలేదు దానికి తేడా. ఇంత మటుకు రోగం లేదు, నొప్పి లేదు. దానికి ఆడ కమ్మ రోగం వచ్చింది. దీనికి ఆల్రెడీ రోగం వచ్చింది మొత్తం. కమ్మ రోగం వచ్చింది, దానికి వచ్చినట్టు వచ్చింది. అవును, దీనికి తేడా మంచిగా మీకు పచ్చగా కనపడుతుంది. అయితే దీనిలోకి ఎక్కువ పచ్చగా కనపడితే ఎప్పుడైనా కానీ పురుగులకైనా తెగుళ్ళకైనా అట్రాక్ట్ అవుతా అంటే తొందరగా. ఎప్పుడైనా ఇట్లా పచ్చగా ఉండాలి, ఆకు ఎడల్పు. చూడు, 1 పూస 2 పూసలు ఎట్లా గంట పోసింది చూడు. ఈ గంట 2 పూసలకి ఎక్కువ పెట్టేయలేను. మనది గురుజాల విలేజ్, చంద్రపేట మండలం, నర్సంపేట మండలం కిందకి వచ్చిందా ఇప్పుడు? ఇక ఆడి వరకు ఆ కొస గిరినేష్ వరకు మొత్తం ఇక వేదానే. మొత్తం ఎకరం, ఇక ఎకరన్నర.